క్షణికావేశం దారుణాలకు దారితీస్తోంది. కుటుంబ కలహాలు, ఆర్థిక కష్టాలు వెరసి కుటుంబాల ఉసురు తీస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో తండ్రి కుటుంబ కలహాలతో 3 పిల్లలను చంపి సూసైడ్ చేసుకోగా, కాకినాడలో భర్త మరణాన్ని తట్టుకోలేక ఓ వివాహిత చిన్నారితో పాటు ఆత్మహత్య చేసుకుంది. అందమైన కుటుంబాలు, ఆనందంగా జీవించే క్షణాలు, ఇలాంటి జీవితాలు ఒక్కసారిగా ఊహించని పిడుగులా వచ్చిపడే కష్టాలతో విచ్ఛిన్నమవుతున్నాయి. భార్య మాట వినడం లేదని పిల్లల్ని చంపేసి సూసైడ్ చేసుకుంటున్న భర్తలేని జీవితం ఊహించుకోవడం సాధ్యం కాక చిన్నారులతో పాటు ప్రాణాలు తీసుకుంటున్న భార్యలు, వినడానికే బాధనిపిస్తున్న ఘోరాలివి. లేటెస్టుగా ప్రకాశం జిల్లాలో ఓ తండ్రి తన కంటి పాపల్ని బలి తీసుకున్నాడు. ప్రకాశం జిల్లాలో 3 చిన్నారుల మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. కుటుంబ కలహాలతో 3 పిల్లల్ని చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లలతో ఇంటి నుంచి వెళ్లిపోయిన తండ్రి గుత్తా వెంకటేశ్వర్లు నాగర్ కర్నూలుకు వెళ్లి 3 చంపేశాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం బోయలపల్లి వెంకటేశ్వర్లు స్వగ్రామం. మృతులను దీపిక, వర్షిణి, శివధర్మగా గుర్తించారు పోలీసులు. కాకినాడలో విషాదం చోటు చేసుకుంది. భర్త మరణాన్ని తట్టుకోలేక మానసిక వేదనకు గురైన భార్య కఠిన నిర్ణయం తీసుకుంది. 2 ఏళ్ల కుమారుడికి పురుగుల మందు ఇచ్చి తల్లి కూడా అదే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. గోపి అనే వ్యక్తి కాకినాడ కార్పొరేషన్లో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేసేవాడు. ఆర్థిక ఇబ్బందులతో నెలన్నర క్రితం గోపి ఆత్మహత్య చేసుకున్నాడు. గోపికి భార్యతో పాటు 2 ఏళ్ల కుమారుడున్నాడు. భర్త గోపి చనిపోవడంతో మానసిక వేదనకు గురైంది భార్య ఆకాంక్ష. 2 ఏళ్ల కుమారుడికి పురుగుల మందు ఇచ్చి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. దడవడిగా చేసుకుని అప్పు చేయడం జరిగింది. ఆ అప్పు బండి ఈఎంఐలు, కొడుకు గురించి ఏసీ కొనుక్కున్నాడు. అంటే కొడుకు ఏసీలో ఉండాలా అనేసి కొడుకు గురించి ఏసీ కొనుక్కున్నాడు. అవి ఒకేసారి ఈఎంఐలన్నీ వచ్చేస్తే ఇప్పటికే మా తల్లిదండ్రులకి భారం అయిపోయాను. మళ్ళీ వీటి గురించి చెప్తే ఇంకా భారం అయిపోతానేమో, ఇంకా బరువు పెట్టేసినట్టు అవుతాను అనేసి నా కొడుకు మాకు చెప్పకుండా తొందరపాటు నేను తీసుకున్నాడు. కనీసం చెప్పి ఉంటే అప్పు ఎంత, ఈఎంఐలు ఎంత, మేము అందరం చర్చించుకుని మాట్లాడుకుని ఏదో మా సహాయం మేము చేద్దాం. కష్టసుఖాలు కావడికుండల్లాంటివి. వచ్చిన సమస్యను పరిష్కరించుకోవడంపై దృష్టి పెట్టడం మాని కష్టానికి చలించి ప్రాణాలు తీస్తున్నారు. వీరి కారణంగా ముక్కుపచ్చలారని చిన్నారులు బలైపోవడం బాధాకరంగా మారుతోంది. తమ వారికి ఎవరికైనా ఇలాంటి పరిస్థితులు వస్తే కావాల్సిన వారు అండగా నిలిచి బతకాలన్న ఆకాంక్ష వారిలో పెంపొందించేలా ప్రయత్నిస్తే ఫలితముంటుందని నిపుణులు సూచిస్తున్నారు.